కార్తీక్ మిమ్మల్ని ఎంత గౌరవిస్తున్నాడో అంతకంటే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నాడు. మొహమాటం వల్ల ఆ పని నాకు అప్పచెప్పాడు. దేవుడా! అంటే మీ గతం మీకు తెలీదు, అతనికి తెలుసుకోవాలని లేదు. మీతో జీవితాన్ని పంచుకునే అదృష్టం దొరికితే చాలు అనుకుంటున్నాడు. ఇష్టపడేవాడు భర్తగా దొరకడం కన్నా ఆడదానికి అదృష్టం ఏముంటుంది? మిమ్మల్ని పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాడు. దయచేసి మా కార్తీక్ని కాదనకండి. ఏమంటారు? నేనేమంటాననుకుంటున్నారు? నా మాట కాదనరు, ఒప్పేసుకుంటారనుకుంటున్నాను. ఒప్పేసుకోమంటారా? మీరేం చెప్తే గదే చేస్తాను. ఆరాధన, ఆరాధన, ఆరాధన. పాపిష్టవాడిని ఆరాధన. బతికున్న నీకు తర్పణ వదిలాను. తప్పు చేశాను. నన్ను క్షమించు, నన్ను క్షమించు ఆరాధన. నువ్వు బ్రతికొచ్చావు, నాకంతే చాలు. ఇంకేమీ అక్కర్లేదు, ఇంకేమీ అక్కర్లేదు. నీతోనే నా జీవితం. ఏ క్షణం ఏ మలుపు తిరుగుతుందో తెలియని నా జీవితంలోకి రాహుల్ వస్తే హంస గీతం ఈ నెల 29 నుండి ప్రారంభం. సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 8 గంటలు. నారప్ప చెప్తూనే ఉన్నాడు నా బిడ్డ చనిపోలేదు అని. పిచ్చోడిని నేనే నమ్మలేదు. ఆరాధన, నిన్న నువ్వు రెస్టారెంట్ దగ్గరకు వచ్చావు కదా, నిన్నేను చూశాను. దగ్గరకు వచ్చేలోగా మాయమైపోయావు. ఎవరో నువ్వు కట్టుకున్న శారీ లాంటిదే కట్టుకుని కనబడితే నువ్వే అనుకుని ఆశపడ్డాను. ఆమె ఆటో వెనకాలే వెళ్ళాను. అది నువ్వు కాదని తెలిసి నిరాశతో కుప్పకూలిపోయాను. అదంతా నా భ్రమ అనుకుని సరిపెట్టుకున్నాను. దేవుడున్నాడు. గాడ్ ఈస్ గ్రేట్, గాడ్ ఈస్ గ్రేట్. అందుకే మళ్ళీ నువ్వు నాకు కనబడేలా చేశాడు. నేను నిన్ను చూసింది భ్రమ కాదు, నిజమని తెలిసేలా చేశాడు. ఒక్క నిమిషం ఉండు. ఈ శుభవార్తని మా అమ్మకి నారప్పకి చెప్పాలి.
ఆరాధన బ్రతికొచ్చిందని తెలిసి ఎంత సంతోషపడతారో. ఆరాధన ఎవరు? నన్ను పట్టుకుని ఆరాధన అంటున్నారేంది? ఎందుకు ఏడుస్తున్నారు? నాకు సమజవట్లేదు. ఆరాధనకి గతం గుర్తులేదు కదా, అందుకే నన్ను గుర్తుపట్టలేదు. ఏమాత్రం ఎమోషనల్ గా కూడా ఫీల్ అవడం లేదు. ఈ క్షణంలో ఆరాధనకి గతం గుర్తు చేస్తే నేనే చిక్కుల్లో పడతాను. అటు ఆరాధనకి దగ్గర అవ్వలేను, ఇటు దీపకి దగ్గర అవ్వలేను. ఈ పద్మవ్యూహం నుండి బయటపడటానికి కొద్దిగా సమయం కావాలి. అప్పటి వరకు తనెవరో నేనెవరన్నట్టు నటిస్తాను. నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పకుండా ఏం ఆలోచిస్తున్నారు? నా పేరు పవిత్ర అయితే ఆరాధన అని ఎందుకన్నారు? నా గతం మీకు తెలుసా? నా గతంలో నేనెవరో మీకు తెలుసా? నా వాళ్ళెవరో మీకు తెలుసా? తెలీదు, నిజంగా నాకు తెలీదు. ఆరాధన అని నన్ను పట్టుకుని ఎందుకు అంతగానం ఏడ్చిండ్రు? నా జీవితంలో నేను ఆత్మీయురాల్ని దూరం చేసుకున్నాను. తను అచ్చం నీలాగే ఉంటుంది. అందుకే ఒక్కసారిగా నిన్ను చూడగానే ఎమోషనల్ గా ఫీల్ అయ్యాను. అంటే ఆ ఆత్మీయురాలు నేను కదా? నాకు నా గతం గుర్తున్నా ఇప్పుడు నీ జీవితంలో నా స్థానం ఏందో తెలుసుకోవాలనే గిట్ల నటిస్తున్న దేవుడయ్యా. నా అనుమానమే నిజమైతుంది. నాకు గతం గుర్తులేదని తెలిసినాక నన్ను వదిలించుకోవాలని చూస్తున్నావు. బావ కాల్ లిఫ్ట్ చేయడేంటి? గంటకొకసారి నాతో మాట్లాడకుండా ఉండలేని బావా నా కాల్ కట్ చేయడం ఏంటి? దిస్ ఇస్ టూ మచ్. రాణి చెప్తా, నేను కాల్ చేస్తున్నానని తెలిసి కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాడా? ఒక్క నిమిషం మీరు అలా కూర్చోండి, నేను కాఫీ తీసుకొస్తా. మీరిప్పుడు మీ ఆరాధన గురించి ఆరాటంలో ఉన్నారా? డాక్టర్ బాబు అడిగిన దానికి నేనేం చెప్తానా అన్న ఆరాటంలో ఉన్నారా? అది డాక్టర్ బాబు ప్రపోజల్కి మీరేం చెప్తారన్న ఆరాటంలో ఉన్నాను. అంటే మీరు మీ ఆరాధనని మర్చిపోయారన్నమాట. అంటే నా ఉద్దేశం మీ ఆరాధన విషయం మర్చిపోయినరా అని. నేనందరికీ సలహాలిస్తాను,
కానీ ఎందుకో నా విషయంలో నేనే ఒక్క నిర్ణయం తీసుకోలేకపోతున్నాను. ఇప్పుడు నాకు గతం గుర్తులేదు, కానీ ఏదో ఒక రోజు గుర్తు రాకపోదు. తొందరపడి పెండ్లి చేసుకుంటే తర్వాత ఇబ్బంది పడాల్సొస్తుందేమో అని ఆలోచన. కాని మీరే చెప్పిండ్రు, ఇష్టపడే భర్త దొరకటం ఆడదాన్ని అదృష్టం అని. తొందరపడి మీ మాట కాదంటే ఆ అదృష్టానికి దూరం అయితనేమో అని, ఆ అదృష్టం మళ్లీ దొరకదేమో అని. నా జీవితానికి సంబంధించి ఏదైనా మీరు చెప్పినట్లే చేస్తా. ఏ నిర్ణయం తీసుకున్నా తలవంచుకుంటా. చెప్పండి, డాక్టర్ బాబు అడిగిన దానికి ఏం చెప్పమంటారు? నువ్వేం చెప్పదు. అంటే నేను ఆలోచిస్తాను, ఏం చెప్పాలో డిసైడ్ చేస్తాను. వస్తాను. నువ్వేనా 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 నాకు పసి ప్రపంచమైనా, నాకు ప్రతి వసంతమైనా, నా కథకు సుఖాంతమైనా నువ్వేనా. నాకు చిరు సంతోషమైనా, నాకు తొలి కన్నీటివైనా, నా కలకు నిజానివైనా నువ్వేనా. నువ్వేనా 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 నువ్వేనా. ఆరాధన ఎవరు? నా గతంలో నేనెవరూ మీకు తెలుసా? నా వాళ్ళెవరూ మీకు తెలుసా? ఆరాధన ఎవరు అని నా ఆరాధన అడుగుతూ ఉంటే, ఆరాధన నా ప్రాణం, ఆరాధన నా జీవితం, ఆరాధన నా లోకం అని, నా ఆరాధన నువ్వే అని చెప్పాల్సిన నేను నిజాన్ని దిగమింగుకుని ఎగిసిపడుతున్న బాధని నొక్కి పెడుతూ, బద్దలవుతున్న నా గుండెని అదిమి పెట్టుకుని కన్నీళ్లతో నిస్సాయంగా చూస్తూ ఉండిపోయిన స్వార్థపరుణ్ణి. నా ప్రపోజల్ విశాల్ బ్రో ద్వారా చెప్పించానని పవిత్ర ఫీల్ అవుతుందేమో. కానీ ఏం చేయను, తప్పలేదు. నాకేమో పవిత్ర ముందు నోరు పెగలడం లేదు. అయినా విశాల్ మా ఇంటికెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా కాల్ చేయలేదేంటి? ఇంకా అక్కడే ఉన్నాడా? ఎందుకైనా మంచిదే, నేనే కాల్ చేస్తాను.
ఎక్కడున్నావు బ్రో? కార్లో ఉన్నాను, డ్రైవ్ చేస్తున్నాను. అంటే పవిత్రతో మాట్లాడడం అయిపోయిందా? ఏంటి బ్రో ఇది మరీ అన్యాయం. మాట్లాడడం అయిపోతే కాల్ చేస్తావు కదా అని ఇక్కడ ఆరాటంగా వెయిట్ చేస్తుంటే అంత కూల్గా ఉన్నావేంటి? సర్లేగాని చెప్పు, కాయపండా? తెలీదు. తెలియకపోవడం ఏంటి? నువ్వు మాట్లాడావు కదా, ఏమైంది? నేను చెప్పాల్సింది చెప్పాను. మరి తనేముంది? తను చెప్పాల్సింది చెప్పింది. అదే బ్రో, ఏం చెప్పింది? ఇక్కడ టెన్షన్తో బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. బ్రో 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 నన్ను ఏడిపించుకో బ్రో, ఏమైందో చెప్పు బ్రో. ఒప్పేసుకుంది కదా? కావాలని నన్ను ఏడిపించడానికి ఇలా మాట్లాడుతున్నావు కదా? కమాన్ బ్రో, చెప్పు బ్రో. మనం పర్సనల్ గా మీట్ అయ్యి తిరిగ్గా చెప్తాను. హలో, ఇదేంటి విశాల్ ఎందుకింత డల్గా మాట్లాడుతున్నాడు? పంపతీసి పవిత్రమైన గొడవ చేసిందా? ఏం అర్థం కావట్లేదే. మీరేం చెప్తే గదే చేస్తాను. ఆరాధన, దీప నన్ను రెచ్చగొట్టడానికే గట్లా అంటుందేమో అనుకున్నా, కాని అది 100% నిజమని దేవుడయ్య నిరూపించిండు. ఆరాధన అంటూ నన్ను ప్రేమగా వాటేసుకున్నప్పుడు నా దేవుడయ్య నాకు తిరిగి దక్కినట్లే అని పొంగిపోయినా, కాని ఆ సంతోషం పాల పొంగి అని కొద్ది నిమిషాల్లోనే తేలిపోయింది. ఆరాధన ఎవరు అని నేను అడిగినప్పుడు నువ్వే నా ఆరాధనవి అంటాడేమో, నా చేయి పట్టుకుని ఇంటికి తీసుకుపోతాడేమో అని ఆశపడ్డా. నాకు గతం గుర్తులేనట్లు నటించేసరికి దేవుడయ్యలోని అసలు రూపం బయటికొచ్చింది. దీపకి దగ్గరైండు కాబట్టి, దీప కావాలని అనుకున్నాడు కాబట్టి నాకు దూరం అవుదామనే డిసైడ్ అయ్యిండు. ఓపెన్ గా తెలిసిపోతుంది. మరి గసంటప్పుడు ఆరాధన్ని తలుచుకుని ఎందుకు ఏడుస్తుండో? అసలు ఏం జరుగుతుంది? నా దేవుడయ్య మనసులో ఏముంది? ఎట్లా తెలవాలి? ఎప్పుడు తెలవాలి? గప్పటిదాకా నా పరిస్థితి బోన్లో పడ్డ ఎలుక లెక్కనేనా? పవిత్ర నాతో పెళ్లికి ఒప్పిస్తా అంటూ ఎంతో హుషారుగా బయలుదేరావు. నీ వరుస చూసి పవిత్రతో నా పెళ్లి జరిగిపోయినట్టే అనుకున్నాను. ఇప్పుడు నీలో ఆ ఉత్సాహం కనబడడం లేదు. పవిత్ర ఏమంది అని అడిగితే కూడా కర్ర విరక్కుండా పాము చావకుండా ఆన్సర్ చెప్తున్నావు. ఏంటి బ్రో ఇదంతా? నాకేం అర్థం కావట్లేదు. అర్థం కాకపోవడానికి ఏముంది బ్రో? నీతో తన పెళ్లి విషయంలో నిర్ణయం నాకే వదిలిపెట్టిందని చెప్పానుగా. నీకే వదిలిపెట్టినప్పుడు నువ్వేం చేయాలి బ్రో? కళ్ళు మూసుకుని పెళ్లి కొప్పుకో అని చెప్పేయచ్చు కదా. ఎందుకు వెనక్కి తగ్గావు? నా క్యారెక్టర్ మీద నీకు నమ్మకం లేదా? చాచా, అలాంటిదేం లేదు కార్తీక్. మరేంటి బ్రో? అయినా అందరికీ సలహాలిచ్చే పవిత్ర తన పెళ్లి విషయంలో నిర్ణయం నీకెందుకు వదిలిపెట్టింది? అంటే నేను అబద్ధం చెప్తున్నానా? అలా అని కాదు బ్రో, పెళ్లి తనది, నిర్ణయం కూడా తనే తీసుకోవాలి కదా. అందుకే కదా నేను వెనక్కి తగ్గింది. తను నిర్ణయం తీసుకోవడానికి సలహా ఇవ్వడం వరకు నేను చెయ్యొచ్చు, కానీ ఏకంగా నేనే నిర్ణయం తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్? అంటే ఇప్పుడేం చేద్దామని? నిర్ణయం నాకే వదిలిపెట్టింది అంటే తన మనసులో ఏవో సందేహాలు ఉన్నాయనే కదా. ఉంటే నేను అడిగేది కదా. మొహమాట పడిందేమో. నా దగ్గర మొహమాట పడుతున్నానే కదా నిన్ను మీడియేటర్గా పంపింది. చూడు బ్రో, నేను ఆమెను ఫోర్స్ చేయాలంటే ముందు ఆమె మనసులో ఏముందో తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే 2-3 సార్లు పవిత్రను కలిసి దగ్గర అవ్వాలి. అప్పుడు గాని తను ఓపెన్ అప్ అవ్వదు. అంతే కదా. ఆ పని వెంటనే చెయ్యి. అనవసరంగా టైం వేస్ట్ చేయకు. నా వైపు నుంచి నేను కూడా కోఆపరేట్ చేస్తాను.
నేను 2-3 సార్లు ఆరాధాన్ని కలుసుకోవాలని ప్లాన్ చేసింది నీకోసం కాదు కార్తీక్, నా కోసం. కేవలం నా ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడం కోసం నిన్ను మోసం చేస్తున్నాను. సారీ కార్తీక్. నా టెన్షన్లో నేను తప్పుగా మాట్లాడుంటే సారీ విశాల్. నువ్వు నా శ్రేయోభిలాష్వి, ఆ సంగతి నీకు తెలుసు కదా. కానీ మీరే చెప్పిండ్రు ఇష్టపడే భర్త దొరకటం ఆడదాన్ని అదృష్టం అని. ఆరాధన, నీ జీవితం నాది, కేవలం నాది మాత్రమే గట్టిగా లోకమంతా వినిపించేలా అరవాలనుంది. కానీ పరిస్థితులు నా గొంతు పెగలనివ్వడం లేదు, మాట బయటికి రానివ్వటం లేదు. నీకు దూరంగా పరాయి మనిషిలా నిలబడాల్సి వస్తుంది.